శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం తృతీయ భాగం 23వ అంశం. ఇంద్ర బృహస్పతి సంవాదం. సప్తోదాహరణలు: వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిష్యం. ఒకానొకప్పుడు దేవగురువైన బృహస్పతి తన మనస్సులో ఏదో ఉంచుకుని బహుశా రాక్షసుల్ని సమ్మోహపరచడానికి కామశాస్త్రం, దండనీతి శాస్త్రం, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం సమగ్రంగా రచించి యోగ్యులు బుద్ధిమంతులు అయిన తన శిష్యులకి స్వయంగా బోధించడం ప్రారంభించాడు. ఇంద్రుడు ఇది గమనించి ఒకనాడు బృహస్పతి ఇంటికి వచ్చి పాదాభివందనం చేసి, గురుదేవా, తమరు ఏమీ అనుకోనంటే నాదొక సందేహం అంటూ మొదలుపెట్టాడు. గురువర్య, ఆత్మతత్వ విచక్షణ, లౌకిక సాధారణ పండితుల్లా సర్వజ్ఞులైన మీరు ఇలా చేయడం భావ్యమా? తత్వబాహ్యాలైన ఈ శాస్త్రాలను ఎందుకు రచించారు? మానవుల్ని ఇంకా సమ్మోహపరచడానికి లేదా విషయవాంఛల్లో ముంచడానికి తప్ప ఇవి ఎందుకు ఉపకరిస్తాయి? జీవి అసలు పుట్టుకతోనే రాగలంపుడు అవుతున్నాడు. ఇది తెలిసిన పండితుడు, శాస్త్రకర్త ఏమి చెయ్యాలి? ఉద్ధరించాలా లేక గ్రుడ్డివాడిని నూతిలోకి నెట్టేసినట్టుగా ఇంకా చెడగొట్టాలా? గురుదేవా, ఏ ఫలాన్ని ఆశించి తమరు ఈ పని చేశారో కానీ నాకు మాత్రం ఉచితంగా తోచడం లేదు. మరి ఇందులో ఇంకేదైనా పరమార్థం, మహారహస్యం ఉంటే అది నేను తెలుసుకోదగినది అని అనిపిస్తే దయచేసి నాకు వివరించండి అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడి ప్రశ్నలోని ఆందోళనను గుర్తించాడు దేవగురువు. స్థిమితంగా సమాధానం ఇలా చెప్పాడు. ఇంద్ర, ఇందులో ఉన్న తత్వరహస్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నావు. సరే, చెబుతాను విను. నేను రచించి శిష్యులకు బోధిస్తూ ఉన్న ఈ శాస్త్రాలన్నీ తత్వరహస్యాలే, తత్వోపదేశాలే. పారంపర్యంగా చివరికి తత్వప్రాప్తికి కావలసిన చిత్తశుద్ధిని ఇవి కలిగిస్తాయి. ఈ విషయాల్ని తెలియచెప్పే 7 ఉదాహరణల్ని నీకు చెబుతాను, శ్రద్ధగా విను. అంతా నీకే తెలుస్తుంది, అప్పుడు నీ అభిప్రాయం చెబుతూ గాని అని ఇలా ప్రారంభించారు. అనగనగా కాంపీల్య నగరం అనే పట్టణం ఉండేది. ఆ నగరంలో విదిజ్ఞుడు అనే శిల్పశాస్త్ర పండితుడు ఉండేవాడు. అతను శిల్పశాస్త్రంలోనే కాక వాస్తు జ్యోతిష్య శాస్త్రములలో కూడా విశేష ప్రతిభ కలిగినటువంటి వాడు. పైగా నీతివంతుడు, మంచి చెడు విచక్షణా జ్ఞానం కలవాడు. ఆ నగరంలో ఎవరి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా ఇతడినే పిలుస్తారు. దానితో ధనం బాగా సంపాదించాడు. ఇతడిని ఆశ్రయించి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం లేదు. వాళ్ళు విధిజ్ఞుడితో ఉంటూ అతను చెప్పింది చేస్తూ వేతనాలతో బ్రతుకులు గడుపుతూ ఉన్నారు. విధిజ్ఞుడు మాత్రం తనకున్న విద్యను ఉపయోగించి బాగా పుష్కలంగా ధనం సంపాదించాడు. ఆ ధనంతో దాన ధర్మాలు, శ్రాద్ధ విధులు, దేవతా పూజలు ఘనంగా జరిపించేవాడు. అందువలన రాజ్యంలో అందరికీ ఆప్తుడయ్యాడు, ఇష్టుడు కూడా అయ్యాడు. కీర్తి ప్రతిష్టలు గడించాడు. ఇవి ఇరుగు పొరుగు రాజ్యాలకు కూడా వ్యాపించాయి. దానితో పెద్ద పెద్ద ధనవంతులకు, మంత్రులకు, రాజవంశీకులందరికీ తలలో నాలిక అయ్యాడు. ఇతర దేశాల రాజులు కూడా విధిజ్ఞుడిని పిలిపించి గౌరవించి భవనాలు, దేవాలయాలు, తటాకములు నిర్మింపజేసుకుని పుష్కలంగా బహుమతులు ఇచ్చి సాగనంపుతూ ఉండేవారు. ఆ ధనంతో విధిజ్ఞుడు ఇంకా ఇంకా దాన ధర్మాలు ఆచరించాడు. ఇలా వాస్తు శాస్త్రంతో, శిల్పశాస్త్రంతో, జ్యోతిష్యంతో ధర్మబద్ధంగా ధనాన్ని, కీర్తిని గడించి కొంతకాలానికి అతడు స్వర్గస్థుడయ్యాడు. దేవలోకంలో అతడు ఆచరించిన పుణ్యఫలాల ఫలితంగా చాలా కాలం స్వర్గ సుఖాలు అనుభవించాడు. ఆ తర్వాత కాంపీల్య నగరానికి రాజుగా జన్మించాడు. రాజధనంతో యజ్ఞయాగాదులు అసంఖ్యాకంగా చేసి ధర్మబద్ధమైన పాలనతో ప్రజలను రంజింపచేసి దేవాలయ, ఆరామ, కోప, వాపి, తటాకాదులు ఎన్నెన్నో నిర్మింపజేసి ఎంతో మంచి పేరు తెచ్చుకొని కొంతకాలానికి స్వర్గస్థుడయ్యాడు. చేసిన పుణ్యాలకు ఫలంగా స్వర్గభోగాలు అనుభవించి
మళ్ళీ భూలోకంలో ఈసారి బ్రాహ్మణుడిగా జన్మించాడు. బ్రహ్మచర్యంతో సర్వశాస్త్రాలు అభ్యసించాడు. గృహస్థాశ్రమంలో వేదాంతశీలుడై నిరంతర ధ్యాన నిష్టతో గొప్ప గొప్ప వ్రతాలు పూజలు చేసి చివరకు యోగ విధులకు వంద్యుడైన యోగి అయ్యాడు. వానప్రస్థం స్వీకరించాడు. పరిపక్వత సాధించాడు. చివరికి 4వదైన సన్యాసాశ్రమం కూడా స్వీకరించాడు. ఆత్మ సాక్షాత్కారం పొంది జీవన్ముక్తుడై చివరకు విదేహ కైవల్యం పొందాడు. ఇంద్ర, విన్నావు కదా, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిష్యం ఆయా శాస్త్రాల ప్రావీణ్యం విధిజ్ఞుడికి క్రమంగా ముక్తికి సాధనం అయ్యింది. మరొక ఉదాహరణ చెబుతాను, ఆలకించు అన్నాడు బృహస్పతి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. శ్రీ దత్తపురాణం 23వ అంశం సంపూర్ణం.